నగరంలో 2 భారీ ఫ్లైఓవర్లకు తొందరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర సర్కార్ ప్రత్యేక శ్రద్ధతోని ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, అంబర్పేట ఫ్లైఓవర్లకు మోక్షం కలిగింది. వీటికి 2 నెలలనే భూసేకరణ అయిపోగొట్టాలని జీహెచ్ఎంసీ ఆఫీసర్లను ఆదేశించినారు మంత్రి కేటీఆర్. భూసేకరణకు అవసరమైతే ఇంకిన్ని పైసలిచ్చేందుకు సర్కార్ సిద్ధంగా ఉన్నదని అన్నారు. ఎన్నో ఏళ్ల సంధి పెండింగ్లున్న అంబర్పేట్ ఫ్లైఓవర్, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు తొందరలోనే మొదలు పెడతామన్నారు మంత్రి కేటీఆర్. ఈ 2 ప్రాజెక్టులకు భూసేకరణ 2 నెలల్లో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ ఆఫీసర్లకు ఆర్డర్ వేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ భూసేకరణ నోటీసులు కూడా ఇచ్చిందన్నారు కేటీఆర్. 1200 కోట్ల ఖర్చుతో కట్టే ఈ 2 ప్రాజెక్టులను 2 ఏళ్లలోనే అయిపోగొడతామన్నారు మంత్రి. 960 కోట్ల రూపాయలతోటి ఉప్పల్ నుంచి నందనవనం భాగ్యనగర్ దాకా 6.4 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ కట్టనుంది సర్కార్. ఉప్పల్ నుంచి ఎటువంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా సిటీకి వచ్చేందుకు 4 లైన్లతో ఈ ఎలివేటెడ్ కారిడార్ కడుతుంది. దీనికి జాతీయ ఉపరితల రవాణా శాఖ ఓకే చెప్పిందన్నారు మంత్రి కేటీఆర్. 960 కోట్లల్లా 330 కోట్లు భూసేకరణకు కేటాయించామన్న మంత్రి, మిగతా పైసలతోటి ప్రాజెక్టు కడతామన్నారు. ప్రాజెక్టు అలైన్మెంట్ ఆమోదం వచ్చిందని, డిపిఆర్ రెడీ అయిందన్నారు. 17 నాడు ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పోతున్నారని చెప్పారు మంత్రి. ఈ ప్రాజెక్టును వచ్చే 24 నెలల్లో పూర్తి చేసేటట్టు చూస్తామన్నారు. అంబర్పేట ఫ్లైఓవర్ కు మొత్తం 243 కోట్ల పనులకు కేటాయింపులు వచ్చినాయని చెప్పారు కేటీఆర్. దీంట్లో 130 కోట్లు భూసేకరణకు కేటాయింపులు చేశామన్నారు. మిగతా 110 కోట్లు ప్రాజెక్టు ఖర్చు ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టుల గోల్నాక నుంచి రామంతపూర్ దాకా 1.4 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కడతామన్నారు. భూసేకరణ అయిపోగానే టెండర్లు పిలుస్తామన్నారు మంత్రి. ఈ ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫోన్ చేసి చాలాసార్లు మాట్లాడారని చెప్పారు. మే 1న ఆఫీసర్లను తీసుకుపోయి ఢిల్లీలో గడ్కరీని కలిసి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. వరంగల్ హైదరాబాద్ రోడ్డు కనెక్టివిటీ మీద ట్రాఫిక్ స్టడీ చేస్తామన్నారు మంత్రి. ఎన్నో ఏళ్ల సంధి ప్రతిపాదనల దగ్గరే ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు సర్కార్ చొరవతో కదలిక వచ్చిందన్నారు.